హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈరోజైతే అండి మీ అందరికీ చాలా ట్రెండింగ్లో ఉన్న ఈ పఫ్ స్లీవ్స్ అనేది చూపిస్తానండి. ఇక్కడ నేను వేసుకున్నా చూడండి. ఈ పఫ్ స్లీవ్స్ అనేది కింద అయితే అండి మనకి ఒక ట్రయాంగిల్ షేప్ లాగా వస్తుంది, పైనేమో పఫ్ అనేది వస్తుంది. సో ఇంతకుముందు మన ఛానల్లో వైరల్ అయిన పఫ్ స్లీవ్స్ ఉన్నాయి కదండి, అవి కింద పైన రెండు స్లీవ్స్ అనేది వచ్చి మనకి ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ వస్తుంది. కానీ ఇప్పుడు పైన మాత్రం పఫ్ వస్తుందండి, కింద మాత్రం ఈ విధంగా షేప్ అనేది వస్తుంది. ఇదైతే అండి కాస్త కటింగ్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుందండి. సో అందుకే బిగినర్స్ అయితే అండి పూర్తిగా వీడియో చూసారంటే మీరు కూడా ఖచ్చితంగా నేర్చుకోవచ్చండి. ఇక ఫ్రంట్ అయితే అండి ఈ విధంగా నేను స్కాలప్స్ అయితే పెట్టాను. చాలా చక్కగా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. నేను ఎటువంటి క్యాన్వాస్ షీట్ యూజ్ చేయకుండా ఈ ఫ్రంట్ నెక్ కూడా కుట్టాను. సో ముందుగా అయితే అండి మనము ఈ పఫ్ స్లీవ్స్ యొక్క కటింగ్ అనేది తెలుసుకుందామండి వీడియోలో. ఇక స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మోస్ట్లీ ఈ స్లీవ్స్ డిజైన్కి అయితే అండి మనము ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్న బాగుంటుంది, ఇటువంటి ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుందండి. కానీ ఎటువంటి బార్డర్స్ లేకుండా చూసుకోవాలి. దీనికోసం అయితే అండి లైనింగ్ కాస్త ఎక్కువే అయితే తీసుకోవాలి మనము. సో నార్మల్ స్లీవ్స్ కన్నా ఇవి షార్ట్ స్లీవ్స్ అయినా సరే లైనింగ్ అనేది ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు మనం లైనింగ్ ఎంత తీసుకున్నాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మోస్ట్లీ అయితే అండి లెంగ్త్ అనేది నేను 12 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. మీకు స్లీవ్ ఇంకొంచెం పొడవు కావాలంటే మీరు 13 ఇంచెస్ టు 14 ఇంచెస్ వరకు ఈ పొడవు అనేది తీసుకోండి. ఇక విడ్త్ అనేది నేను ఇక్కడ 10 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇక మీ సైజుని బట్టి మీరు వెడల్పు కూడా పెంచుకోవాలండి. హైట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎక్కువే తీసుకోవాలండి. చిన్న స్లీవ్ అయినా సరే మనకి ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది, ఎందుకంటే కటింగ్ ఆ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ముందుగా అయితే అండి మనం పేపర్ కటింగ్ అనేది నార్మల్ స్లీవ్ ఏ విధంగా కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేసుకుందాం. ఇక్కడ నేను 6 ఇంచెస్ లెంగ్త్తో తీసుకున్నానండి. ఇక పైనుంచి డౌన్ అయితే అండి 3.5కి మార్క్ చేసుకున్నాను. ఇక ఆమ్ హోల్ అయితే 7.5, ఇక స్లీవ్ లూజ్ అయితే 6 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ అనేది మనం తీసుకోవాలి. సో ఈ విధంగా స్లీవ్ అనేది రెడీగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నానంటే నాకు రెడీ అయ్యాక 5 ఇంచెస్ అయితే వస్తుందండి. మీకు ఇంకొంచెం పొడవు కావాలంటే 7 ఇంచెస్ అయితే తీసుకోవచ్చు. మీరు 8 ఇంచెస్ వరకు అయితే బాగుంటుందండి. మోస్ట్లీ ఇంకా అంతకన్నా ఎక్కువ అయితే బాగుండదు. లాస్ట్ 8 ఇంచెస్ మీరు తీసుకోవచ్చు. రెడీ అయ్యాక మనకి 7 ఇంచెస్ వస్తుంది. సో ముందుగా ఈ స్లీవ్ అనేది ఇక్కడ మనం హైట్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, క్లాత్ మధ్యలో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనము పఫ్ ఎంత కావాలి, నేనైతే 3 ఇంచెస్కి ఇక్కడ పాయింట్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ అండి, బాగా గమనించండి. ఈ స్లీవ్ అనేది ఈ విధంగా మధ్యలో పెట్టుకొని ఈ పేపర్ని ఇలాగా క్రాస్గా అనుకుంటూ రావాలి. ఇక్కడున్న టాప్లో ఉన్న ఈ టిప్ అనేది మనం మార్క్ చేసిన 3 ఇంచెస్ దగ్గర టచ్ అవ్వాలి. ఇక కింద ఈ టిప్ అనేది ఈ క్లాత్ దగ్గర టచ్ అవ్వాలి. సో ఒకవేళ మీకు ఇక్కడ క్లాత్ కానీ లేకపోతే ఈ పేపర్ని కొంచెం పైకి అయితే జరుపుకోండి. పైకి జరుపుకున్నా సరే 3 ఇంచెస్ దగ్గరే మీరు ఈ టిప్ అనేది టచ్ అయ్యేలాగా పెట్టుకోవాలి. ఈ వీ షేప్ అనేది రావాలి. ఇక్కడ ఎందుకు వీ షేప్ అని ఉంది, కింద అయితే మనకి ఫ్లీట్స్ అనేది అవసరం లేదు, పైన మాత్రమే ఫ్లీట్స్ కావాలి. అందుకే మనము ఈ పేపర్ కటింగ్ ఉన్న స్లీవ్ని ఈ విధంగా సైడ్కి అయితే తిప్పుకోవాలి. తిప్పుకొని పిన్అప్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక స్లీవ్ ఏ విధంగా కట్ చేసి పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా మీరు మార్కింగ్ అయితే చేసుకోవాలి. బాగా గమనించండి, ఈ కటింగ్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఏమాత్రం మీరు సరిగ్గా చూడకపోయినా ప్రాబ్లం అయితే అవుతుందండి స్టిచ్ చేశాక. సో ఈ విధంగా స్లీవ్ అంతా మార్కింగ్ అయితే చేసుకుందాం. సో మరి షార్ట్ స్లీవ్సే అండి, చాలా అందంగా ఉంటాయి ఇవి. సో మనకి ఒక పెటల్ షేప్ లాగా వచ్చేస్తుందండి, మన రోజ్ పెటల్ ఉంటుంది కదా ఆ విధంగా. ఫైనల్గా లుక్ అయితే సూపర్గా అయితే ఉంటుందండి, సింపుల్గా ఉంటుంది. ఇక ప్లెయిన్ బ్లౌజెస్కి అయితే అండి చాలా చక్కగా కనపడుతుంది ఆ షేప్ అనేది. సో ఈ విధంగా మొత్తము ఈ విధంగా డ్రా చేసుకొని కింద కూడా ఎంత ఉందో మొత్తం ఈ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక ఆ టిప్ దగ్గర నుంచి ఈ ఎండ్కి ఫోల్డింగ్ దగ్గరికి ఈ విధంగా మనము మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ 4 ఫోల్డింగ్స్లో మడుచుకున్నానండి, 2 స్లీవ్స్ ఒకేసారి కట్ చేయబోతున్నా. ఇక ఇప్పుడైతే అండి ఇక్కడ టిప్ దగ్గర మనం 3 ఇంచెస్ దగ్గర పాయింట్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి కిందకి 2 ఇంచెస్ దగ్గరికి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకనేది ఇప్పుడు మీకు చెప్తానండి. ఆ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఉంది కదండి, అక్కడ నుంచి 2 ఇంచెస్కి పెట్టుకొని ఇక పైన అయితే అండి పఫ్ అయితే నాకు ఇక్కడ 2 ఇంచెస్ సరిపోతుంది. అందుకే నేను 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా. మీకు కానీ ఎక్కువ పఫ్ కావాలంటే మీరు 2.5 నుంచి 3 వరకు అయితే మీరు మార్కింగ్ చేసుకోవచ్చండి. అప్పుడు పైన కుచ్చు ఎత్తుగా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ 2కి మార్కింగ్ చేసాం కదండి, అక్కడి నుంచి కింద మనము 2కి మార్కింగ్ చేసాం కదా, అక్కడికి మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ స్లీవ్ హైట్ అనేది వచ్చేస్తుంది.
సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ డ్రా చేసాం కదండి, దీన్నే మనం కట్ చేయబోతున్నాము. అందుకే మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోండి. ఇప్పుడు మనము 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదండి, ఇక అక్కడ నుంచి ఫ్రంట్ అనేది లోతు అయితే తీసుకోవాలి కదండి. మనం మామూలు స్లీవ్ కూడా 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా ఈ ఆర్మ్ లూజ్ అనేది ఎక్కడ ఉందో, అంటే స్లీవ్ లూజ్ ఉంటుంది కదండి, ఆర్మ్ లూజ్, అక్కడికి మనం డౌన్ అనేది చేస్తాం కదండి, ఒక 1/2 ఇంచ్ ఫ్రంట్ కోసము. అర్థమైంది కదండి. ఫిట్టింగ్ మార్కింగ్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడికి మనం జాయింట్ అయితే చేసుకోవాలి. 2 ఇంచెస్ నుంచి కిందకి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అంతా కలుపుకొని ఒక షేప్ లాగా పై వరకు డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ పాయింట్ దగ్గర నుంచి కిందకైతే అండి ఒక 1.5 ఇంచ్ దగ్గర మనము మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఆ 1.5 ఇంచ్ ఎందుకు చేసామంటే ఆ పాయింట్ వరకే అండి మనము ఈ ఫ్లీట్స్ అనేది పెట్టబోతున్నాం, అంటే పఫ్కి కుచ్చు అనేది పెట్టబోతున్నాం. 1.5 నుంచి 2 వరకు తీసుకోవచ్చు. ఇక కింద అయితే అండి మనము మార్కింగ్ చేసాం కదా చాకుతో, అక్కడి నుంచి పైకి 3 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. పైకి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక మనం ఫిట్టింగ్ పాయింట్స్ అన్నీ ఈ విధంగా సైడ్ ఎంత కావాలో అంత మనము ఆ లైన్స్ అనేది మార్కింగ్ ఏ విధంగా ఉందో అవి కూడా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 3 ఇంచెస్కి మార్క్ చేసాం కదండి, ఆ 3 ఇంచెస్ నుంచి ఈ ఫిట్టింగ్ పాయింట్కి మనం ఈ విధంగా కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ కాకుండా కిందకు వచ్చేలా కర్వ్ లాగా ఒక షేప్ అనేది ఇచ్చుకోవాలి. అర్థమైంది కదండి. కింద నుంచి లార్క్ లాగా డ్రా చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ అయితే చేసుకోకూడదండి, అప్పుడే మనకి అందంగా అయితే వచ్చేస్తుంది స్లీవ్. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు లోతు కట్ చేయకుండా నేను నార్మల్గా స్లీవ్ అయితే కట్ చేస్తున్నానండి. ఎక్కడికైతే హైట్ మనం మార్క్ చేసుకున్నామో అక్కడికి మనము చక్కగా ఈ స్లీవ్ షేప్ అనేది వచ్చేలాగా కట్ చేసుకోవాలి. సో ఇదే అండి ఇంపార్టెంట్ అయినది. సో మరి టోటల్గాని మీరు బాగా చూసారంటే మీరు కూడా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఇప్పుడు ఇది లేటెస్ట్గా ట్రెండింగ్లో ఉన్న స్లీవ్ డిజైన్ అండి. సో ఆల్రెడీ మన ఛానల్లో ఒక స్లీవ్ డిజైన్ వైరల్ అయిందండి. ఇక రెండో డిజైన్ అయితే ఇదే అండి. ఇది చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా చాలామంది ఇది ట్రై చేసినట్లేదు, నేనైతే ట్రై చేశానండి, పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఈ విధంగా ఫిష్ షేప్ లాగా మనకు వచ్చేస్తుందండి. ఇప్పుడు మనము ఓపెన్ చేసి చూసామంటే ఈ విధంగా షేప్ అనేది ఉందండి. కాస్త వెరైటీగానే ఉంది కదా. మరి ఈ షేప్ అయితే కట్ చేసాం కదండి. ఇటు సైడ్ అటు సైడ్ మనము మార్కింగ్ అనేది కట్స్ అనేది పెట్టుకున్నాం చూడండి. అక్కడ మనము కుచ్చులు అయితే కుట్టబోతున్నామండి. కుచ్చులని ఏ విధంగా కుట్టాలి అంతా మీకు నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి. సో ప్రజెంట్ అయితే కటింగ్ వరకు పెట్టాను నేను, లెంగ్త్ ఎక్కువ అవుతుందని చెప్పి. ఇక దాంతోపాటు అయితే అండి మనం ఫ్రంట్ అనేది మార్క్ చేసుకున్నాం కదండి, అది కూడా ముందుగానే మనం కట్ చేసి అయితే పెట్టుకుందాము. సో ఫ్రంట్ కూడా కట్ చేసామంటే మనకి ఫ్లీట్స్ పెట్టాక ఈజీగా ఉంటుందండి కుట్టినప్పుడు. సో నెక్స్ట్ వీడియోలో కటింగ్ అనేది మిస్ అవ్వకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అక్కడ కూడా కొన్ని గమనించాల్సినవి ఉన్నాయండి. అందుకే ఈ వీడియోతో పాటు పార్ట్ 2 వీడియో కూడా మీరు తప్పకుండా చూస్తేనే ఈ స్లీవ్ డిజైన్ అనేది మీరు కూడా కుట్టుకోవచ్చు. స్టార్టింగ్లో నేను చూపించాను కదండి, చాలా అందంగా ఉంది కదా. మరి మీరు కూడా ఈ అందమైన ట్రెండీ పఫ్ స్లీవ్స్ కుట్టుకోవాలంటే తప్పకుండా వీడియోని మిస్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.